హలో ఫ్రెండ్స్, నేను హిమవాణి. వెల్కమ్ టు హైజీన్ అండ్ వ్లాగ్స్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మనం ఈరోజు ఏం చేయాలో మ్యాక్సిమం నిన్ననే ప్లాన్ చేసుకుంటాం కదండి. అలాగే ప్రతిరోజు యాక్టివ్గా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాము. రోజంతా యాక్టివ్గా ఉండాలంటే ముందుగా ఎర్లీ మార్నింగ్ని మంచిగా ప్లాన్ చేసుకోవాలి. ముందుగా లేచిన వెంటనే పర్సనల్ హైజీన్ పనులు కంప్లీట్ అయిన తర్వాత ఉత్సాహంగా ఉండడానికి మంచి ఫ్రాగ్రెన్స్ కోసం ఒక అగరబత్తి వెలిగిస్తానండి. మన చుట్టూ మంచి సువాసనలు వెదజల్లుతున్నప్పుడు మనం ప్లెజెంట్గా, కంఫర్ట్గా ఫీల్ అవుతాం కదా. అలాగే సూర్యోదయానికి అంటే సన్ రైజ్కి ముందు ఆకాశం నుంచి వచ్చే వెలుతురు, చల్లని గాలి చాలా ప్లెజెంట్గా ఉంటుంది కదా. ప్రతిరోజు వచ్చే ఈ అవకాశాన్ని వీలున్నప్పుడల్లా ఎంజాయ్ చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఆ వెలుతురు ఇంట్లోకి వస్తే చాలా యాక్టివ్గా అనిపిస్తుంది. ప్లెజెంట్ మార్నింగ్ యొక్క ఎఫెక్టు రోజంతా మనం చేసే పనుల మీద ఉంటుంది. మనకిష్టమైన పనులు చేస్తూ మన కోసం మనం కొంత టైంని కేటాయించుకోవాలి. అలాగే ఉదయాన్నే మంచి మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా మొక్కల్లో పనిచేసినప్పుడు అది మనకి థెరపీలాగా పనిచేస్తుంది. ఉదయం పూట రకరకాల పక్షుల అరుపులు మన చెవులకి సంగీతంలా అనిపిస్తుంది కదండి. ఇట్లాంటి చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ని మనం రోజు అలవాటు చేసుకోవాలి. మా బాల్కనీలోకి రోజు చాలా రకాల పక్షులు వస్తూ ఉంటాయండి. వాటి కోసం నేను చాలా రకాల గింజలు, ప్యాడీ బంచెస్ అన్నీ పెడుతూ ఉంటాను. ఈరోజు వీడియో తీద్దామంటే అవి దొరకకుండా పారిపోయినాయండి, అందుకని వీడియో తీయడం కుదరలేదు నాకు. ఎర్లీ మార్నింగ్ని ఎంజాయ్ చేశాక డైరెక్ట్గా కాఫీ తాగకూడదండి. మన మార్నింగ్ హెల్తీ మార్నింగ్ అవ్వాలంటే ఎంటీ స్టమక్ మీద కాఫీ తాగడం మంచిది కాదు. ఎసిడిటీ, స్టమక్ అప్సెట్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయాలంటే మొదట బ్రేక్ఫాస్ట్ చేశాక కాఫీ తాగడం మంచిది. కానీ అంత ప్రొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయలేం కాబట్టి అట్లీస్ట్ 1 లేదా 2 కప్పులు హాట్ వాటర్ కానీ, లేదంటే 1 లేదా 2 గ్లాసులు నార్మల్ వాటర్ కానీ తాగడం మంచిది. నేను రోజు వామ్తో చేసిన హాట్ వాటర్ తాగుతానండి. వామ్ వాసన చాలా బాగుంటుంది కదా. జస్ట్ కొన్ని గింజలు చాలండి. ఇవి బాగా దంచిన తర్వాత వేడి నీళ్ళు పోసుకుని తాగడమేనండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అది తాగుతుంటే చాలా యాక్టివ్గా కూడా అనిపిస్తుంది. చూడండి, సన్ రైజ్ స్టార్ట్ అవబోతుంది. ఆ సూర్యుడు మేఘాల్లోంచి చక్కగా కనిపిస్తున్నాడు కదండి.
ఇప్పుడు నేను కాఫీ డికాషన్ రెడీ చేసుకుంటాను. నేను ఎక్కువగా మడ్ కాఫీ తాగుతూ ఉంటానండి. అప్పుడప్పుడు ఫిల్టర్ కాఫీ కూడా చేసుకుంటుంటాను. ఫిల్టర్ కాఫీకి నేను టాటా గ్రాండ్ కాఫీ పౌడర్ని వాడుతూ ఉంటాను. ఆ కాఫీ పొడితో ఫిల్టర్ వేసుకునేటప్పుడు కొంచెం ఇన్స్టంట్ కాఫీ పొడి కూడా వేసుకుంటానండి. ఈ రెండు వేసుకోవడం వల్ల వచ్చే డికాషన్ చాలా చిక్కగా ఉంటుందండి. ఈ రెండిటితో వచ్చే డికాషన్తో చేసే కాఫీ చాలా వెరైటీగా ఉంటుంది, చాలా చిక్కగా కూడా ఉంటుంది. అందుకే నేను అప్పుడప్పుడు ఈ కాఫీని ప్రిపేర్ చేసుకుంటుంటాను. మన యూట్యూబ్ ఛానల్లో విలేజ్ స్టైల్ మడ్ కాఫీ అనే వీడియో పెట్టానండి. అది ఒకసారి చెక్ చేసి చూడండి. ఈ డికాషన్ రెడీ అయ్యే లోపల నేను బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుంటున్నాను. చూడండి, సన్ రైజ్ అయిపోయింది. సూర్యుడు చాలా క్లియర్గా కనిపిస్తున్నాడు. ఆ సన్ రైజ్ కూడా చక్కగా పడుతున్నాయి. ఈ సూర్యోదయం తర్వాత మన ఇంట్లో కిటికీల్ని ఓపెన్ చేసి పెట్టాలి. అలాగే కట్టెలు కూడా పక్కకు తీసి ఇంట్లోకి ఎండ వచ్చేలాగా చూసుకోవాలండి. ఎందుకంటే డి విటమిన్ ఎండ నుంచే మనకి బాగా వస్తుందని తెలుసు కదా. ఇప్పుడు నాకు ఇష్టమైన కాఫీ టైం అండి. రోజు ఈ టైం కోసం నేను ఎదురు చూస్తుంటాను. కాఫీ కలుపుకొని టెర్రస్ మీదకి కానీ బాల్కనీలోకి కానీ సిట్అవుట్లోకి కానీ వెళ్ళి సన్ రైజ్ని చూస్తూ కాఫీ తాగితే రోజంతా చాలా యాక్టివ్గా అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు కాఫీ తాగాక బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుంటానండి. రొటీన్గా ఉండే బ్రేక్ఫాస్ట్లు కాకుండా హెల్దీగా ఉండే బ్రేక్ఫాస్ట్ని ఫ్రీక్వెంట్గా మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మన హెల్త్ కోసం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం ఒక బ్రెడ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 టమాటాలని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. పెనం మీద నెయ్యి వేసి ఈ కట్ చేసిన బ్రెడ్ ముక్కల్ని వేపుకోవాలి. ఆ ముక్కల్ని వేయించి ఒక గిన్నెలోకి తీసుకుని దాని మీద కాచిన పాలు పోసుకుని ఆ గిన్నెని పక్కన పెట్టాలండి. ఇప్పుడు ప్యాన్లో నెయ్యి వేసి జీలకర్ర వేసి వేగిన తర్వాత ఈ టమాటా ప్యూరీని వేసి వేయించుకోవాలి. ఈ టమాటా ప్యూరీ బాగా వేగిన తర్వాత ఉప్పు వేసి ఉడికించిన శనగలు నీళ్లతో సహా వేసేయాలండి. ఈ శనగల్లో ఉండే నీళ్లు ఆవిరైన తర్వాత కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి. దీనిలోకి కారం కానీ పచ్చిమిరపకాయలు కానీ వేయాల్సిన అవసరం లేదు. అలాగే మనం పాలతో కలిపిన బ్రెడ్ ముక్కల్ని వేసేయాలి. తర్వాత డ్రై నట్స్ పౌడర్ని వేస్తున్నానండి. నేను జీడిపప్పు బాదం పప్పు కలిపి వేపి మిక్సీ జార్లో చేసుకున్న పొడిని వేస్తున్నానండి. అంతేనండి, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా తినడమే. నేను నెక్స్ట్ లంచ్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.